వచ్చినాడా పనుకో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఇదేమీ మీకు యూస్ అయ్యే వీడియో ఏం కాదు, జస్ట్ వ్లాగ్ అంతే. మంచి మంచి వీడియోస్, క్రాఫ్ట్స్ అన్నీ చేస్తేనే వ్యూస్ రాలేదు, ఇంకా ఇది వ్లాగ్, దీనికేమొస్తాయి వ్యూస్? అయినా యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది, అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. బుక్స్ అన్నిటికీ అట్టలు వేయాలి. ఇంకా ఆ పని కానిద్దామని చెప్పి అట్టలు వేసేసి ఇంకా ఇంట్లో జరిగే మొత్తం వీడియో అన్నమాట. తెలుగు బుక్ ఉన్నంత కళగా ఇంకే బుక్ ఉండదు అనిపిస్తుంది. అక్షరాలు చూడండి ఎంత ముద్దుగా, ఎంత బాగున్నాయో. తెలుగు బుక్ అంటే నాకు ఎంత ఇష్టమో. ఇంటర్లో డిగ్రీలో కాదు కానీ ఇంటర్లో 10th క్లాస్లో ఇవన్నీ తెలుగు టెక్స్ట్ బుక్స్ అన్నీ అట్టే ఎత్తి పెట్టుకొని ఉన్నాను. డిగ్రీలో చదివిన నోట్స్, క్లాస్ వర్క్స్ అన్నీ అట్టే ఎత్తి పెట్టుకున్నాయి. ఎప్పటికైనా మనకి చూస్తే కొంచెం అదే తీపి జ్ఞాపకాలు నెమరేసుకున్నట్టు ఉంటుంది అనేసి ఆ బుక్స్ అన్నీ అలాగే ఎత్తి పెట్టుకున్నాను. కాకపోతే నేను తాతగారింటికి పోయినానో లేదో బుక్స్ అన్నీ కాయలంగిడికి వేసినారు. చాలా బాధ అయిపోయింది. ఇది క్రాఫ్ట్ బుక్. చిన్నప్పుడు ఇలాంటి డ్రాయింగ్ బుక్స్ ఉంటే అవి ఎప్పుడెప్పుడు స్కెచ్లు కొడదామా అనేసి, అసలు ఆ బొమ్మలు భలే చిత్రంగా బాగుంటాయి. కొత్త బుక్స్ స్మెల్ కానీ బాగుంటాయి. క్లాస్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అంతా ఈ బుక్స్, కొత్త బుక్స్ ఉంటాయి కదా, వీటిని ముక్కు కాడ పెట్టుకొని వీటి స్మెల్ చూస్తూ ఉండేది అనమాట. స్కూల్లో అప్పట్లో నాకు 10th క్లాస్లో 250 రూపాయలు నెలకి, అంటే సంవత్సరానికి 3000. ఇప్పుడు ఒక నెలకి 3000 పడేట్టుగా ఉంది వీళ్ళ చదువులకి, ఒక నెలకే. ఇంకా ఈ బుక్స్ రేటు చెప్పనక్కర్లే. ఈ బుక్స్ అన్నీ కలిపి ఎంత కాస్ట్ ఉంటుందో గెస్ చేయండి. ఇంకా బుక్స్ అన్నిటికీ ఓపిక్గా ఆటలు వేసుకునేసినాను. ఫస్ట్ బుక్స్ మీద నేమ్ రాయాలి. బుక్స్ పైన నేమ్ రాసేస్తే పైనుంచి ఎవరి బుక్ ఏమని తెలిసిపోతుంది. అన్ని బుక్స్కి అట్టలు వేసి వేసి విసుగొచ్చేసింది. నేను చదువుకునేటప్పుడు వచ్చి ఇట్లా బుక్స్కి అట్టలు కూడా వేసేది లేదు, కానీ కొన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో బుక్స్, ఆ క్లాస్ అయిపోయినా కూడా, ఇయర్ మొత్తం అయిపోయినా కూడా చెక్కు చెదరకుండా అట్టే ఉంటాయి నా బుక్స్, నీట్గా ఉంటాయి. ఒక మడత పడి నేను చదవకపోయినా కూడా బుక్స్ మాత్రం నలగనేను ఇదని నేను మా అమ్మకి చెప్తే, మా అమ్మకి కానీ మా డాడీకి కానీ నా బుక్స్ ఎంత నీట్గా ఉంటాయి అంటే మా డాడీ అంటాడు, బుక్ తీసి చదివితే బుక్కులు నలగతాయి, పేపర్లు చినగతాయి, చదివితే కదా, చదవకుండా అట్టే ఎత్తి పెట్టుకుంటే ఎవరు బుక్కులైనా నీట్గానే ఉంటాయి అనేసి అంటాడు మా డాడీ. నేను చదువుతాను డాడీ, చదివినా కూడా నా బుక్స్ నీట్గానే ఉంటాయి అని చెప్పేది. మళ్ళా ఇప్పుడు పాప ఫస్ట్ క్లాస్ కదా, పాప చదివిన యూకేజీ బుక్స్, ఎల్కేజీ బుక్స్ అన్నీ భద్రంగా గూట్లో ఎత్తిపెట్టి పెట్టిండ. ఎందుకో ఆ బుక్స్ పడేయటానికి నాకు మనసు రాదు. ఆ బుక్స్ అన్నీ అలాగే ఎత్తిపెట్టుకొని ఉండ. పాపని కూడా బుక్స్ మడచొద్దు, వెనక్కి మడచొద్దు, ఇటు పెట్టుకోవాలా అట్ట పెట్టుకోవాలా అని చెప్తా ఉండ. కానీ ఆమె స్కూల్కి పోవటం మడిచేసింది బుక్ని. నాకు బుక్ వెనక్కి తిప్పి మడిస్తే అస్సలు నచ్చదు. ఇలా బుక్స్కి అట్ట వేసేసిన తర్వాత ఈ పిన్స్ అనేది గుచ్చుకుంటాయి చేతులకి గుచ్చుకోకుండా. పిల్లలు కదా ఇటు తిప్పుడు, నాకే 2 సార్లు గుచ్చుకునేసింది ఒక్కొక్కసారి. అందుకని
ఈ స్టాప్లర్ పిన్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా అదిమేయాలన్నమాట ఆ పిన్స్ని, లేకపోతే చేతులు గుచ్చుకుని వస్తుంది. ఇలా అన్ని బుక్స్కి అట్టలు వేసేసాను. ఇంకా ఓపెన్ అన్ని గుడ్డలు ఉన్నాయి, తెచ్చి ఉతకటం, ఆరేయటం, తెచ్చి కుర్చీలలో వేసేయటం. మడతేసేది గిడతేసేది ఏం లేదు. మళ్ళీ అవి ఒకసారి కొండలాగా పేరుకునేసినాక మళ్ళీ అన్నీ ఎత్తుకొని కూర్చొని మడతేసుకునేది అనమాట. ఇవన్నీ నా గుడ్డలు, పిల్లల గుడ్డలే. ముఖ్యంగా ఆ పక్క కుర్చీలో ఉన్నాయి, అవి తీసేసిన అంటే ఇంకా భయం వచ్చేసి మళ్ళీ మడతలేను రా స్వామి అని చెప్పి పక్కన తీసి పెట్టాను. ఈ ఒక చీర మిగిలిపోయినాయి దీంట్లో. గుడ్డలు వేయటం, ఈడు పిల్లోడు వచ్చి దాని మీద పడుకొని ఎగిరి వీడు సగం పని చేసుకునేడు. ఇన్ని గుడ్డలు మడతేయాలంటే ప్రాణం పోతుంది. మామూలుగా మిద్ది పైన మడతేసుకొని వచ్చేస్తా, కింద ఒక్కసారి కుర్చీలో వేస్తే మళ్ళీ అట్టు ఉండిపోతాయిరా స్వామి అని. ఒక్కసారి వాన వస్తుంది అని చెప్పి సరసర తీసుకువచ్చి కుర్చీలో వేసిన అంతే, అయిపోయి. అప్పటి నుంచి కుర్చీలోనే పడిపోతూనే ఉండే. ఉతకటం, తెచ్చా కుర్చీలోకి వేయటం, ఉతకటం, తెచ్చా కుర్చీలోకి వేయటం. అమ్మా ఇవన్నీ ఎప్పుడు స్వామి మడతేసేది? అవన్నీ ఎత్తుకోరా, చెడేనన్నా ఎత్తుకోరా. అవన్నీ ఎత్తుకోరా పో, తీయకూడదు. చెంపో ఆ కుర్చీలో వేసి వేసి అదిమి బట్టలన్నీ బాగా నలిగిపోయినాయి. ఐరన్ చేస్తే బాగున్నాను. వీటిని మడత పెట్టేదికే గగనము. వీటిని మడత పెట్టాలంటే నాకు భయం వేస్తుంది. ఇంకా ఐరన్ చేయాలంటే అయిపోయాయి. మళ్ళీ అన్నీ మడత వేస్తాం, అన్నీ మడత వేద్దాం అనేసి కూర్చొని ఓపిగ్గా మడత వేద్దాం అనుకుంటే లాస్ట్కి కొన్ని మడత వేసినాను. నిద్ర వచ్చేసింది, నడుము నొప్పి వచ్చేసింది. ఫస్ట్ నడుము నొప్పి వచ్చేసి సరే అనేసి కాసేపు అట్ట నడుము వాలొద్దాం అని చెప్పి ఆ బట్టల మీద తల అట్ట వాల్చిన. అట్ట కోమాలోకి వెళ్ళిపోయినా. మళ్ళీ కోమాలో నుంచి బయటకు వచ్చి చూస్తే 4 అయిపోయింది టైము. అయ్యో పిల్లల్ని పార్క్ దొరకబోవాలనుకున్నామే అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు సరసరం లేచి నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ పార్క్కి వెళ్ళామన్నమాట. ఈ కొన్ని మడత అన్ని గుడ్డలు వేసుకొని ఇవి మడతేసినాను. ఇది మన వల్ల ఏ పని కాదు కానీ కుర్చీలో తీసి కుక్కుదానమ్మ కుక్కు ఇంకా రెడీ అయ్యేసి పిల్లలతో పార్క్కి బయలుదేరు. ఈ క్లిప్స్ ఎన్నిసార్లు వచ్చేస్తుంటుందో పిల్లలు ఎత్తుకుంటారు, ఎట్ట పడితే అట్టే వేస్తారు. ఇట్ట ఊడిపోతుంది అనమాట. ఇట్ట ఊడిపోకుండా ఉండటానికి మళ్ళీ తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఇలా వచ్చేసినప్పుడు ఇలా వేసేసి కింద ఒక గ్లూ స్టిక్ కింద వేసేసామంటే ఆ పిన్ను బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఇది దీన్ని ఇంతకుముందు వేసి తనకలాడినా ఎట్టో ఒకట వేసేసి మళ్ళీ గ్లూ స్టిక్తో గమ్ము అతికిచ్చేసి వదిలేసాను అనమాట. మళ్ళీ చూస్తున్నారా, కనిపిస్తుందా? అట పిన్ అనేది వచ్చేయకుండా ఉంటుందన్నమాట.
మెల్లిగా తోలినాడు ఆటో. ఆమె సంతోషం చూడండి, ఏమి సంతోషపడిపోతా ఉందో. అయ్యో తమ్ముడు తీసుకురా చిన్నాడా. తమ్ముడు తీసుకురా ఇడికి. చాలు చిన్నాడా ఇక్కడికి రా. ఏ బాలే మెల్లిగా అంత బాల్ అంతా మిందేసుకో నాయన, పనుకో. దాని చిన్నాడా.